హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి యూనిక్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఇది. సో ఫస్ట్ చికెన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ పౌడర్, చికెన్ పీసెస్ కొంచెం బోన్లెస్ అయితేనే బెస్ట్. నెక్స్ట్ కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సోయా సాస్ and 1 tablespoon of green chili sauce. ఇప్పుడు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ వేసాను. అండ్ దెన్ టర్మరిక్ పౌడర్ కొంచెం, అండ్ ఫ్రెష్లీ గ్రైండెడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ 1 ఎగ్. ఇవన్నీ వేసేసి బాగా చికెన్ పీస్కి కోట్ అయ్యేలాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు హోమ్ మేడ్ గరం మసాలా రెడీ చేసుకుందాం. సో ఒక మరాఠీ మొక్క, ఒక జాపత్రి, కొంచెం చెక్క, కొన్ని ఇలాచి, ఒక బిర్యానీ ఆకు, కొన్ని లవంగాలు, ఇది రాతి పువ్వు అంటారు, అండ్ కొన్ని మిరియాలు. ఇవన్నీ వేసేసి మనం గ్రైండ్ చేసేసుకుందాం. సో మిక్సీ కన్నా ఇలా గ్రైండ్ చేస్తేనే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అంత ఫైన్ పౌడర్లా అవసరం లేదు, కొంచెం కచ్చా పచ్చాగా ఉన్నా సరిపోతుంది. సో ఈ పౌడర్ని మనం మ్యారినేట్ చేసిన చికెన్లో వేసేద్దాం. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసేసి అందులో ఈ చికెన్ పీసెస్ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా బాగా నీట్గా పైన కోటింగ్ అంతా వెళ్ళిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవి తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా అన్ని పీసెస్ని ఫ్రై చేసేసుకోవాలి. సో ఇప్పుడు మరీ ఒక కడాయి లాగా పెట్టేసి అందులో ఆయిల్, కొన్ని కర్రీ లీవ్స్ అండ్ కొన్ని ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ తీసుకుంటే సరిపోతుంది అకార్డింగ్ టు యువర్ చికెన్ క్వాంటిటీ. ఈ ఆనియన్ని, కర్రీ లీవ్స్ని మంచిగా ఆనియన్స్ వచ్చేసి పింకిష్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మరి బ్రౌన్ కలర్ అంత అవసరం లేదు. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి దీంట్లో. ఈ పేస్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి కొంచెం టమాటా ప్యూరీ, ఒక 2 టమాటాస్ అయితే చాలు. ఈ టమాటా ప్యూరీ కూడా వేసేసి
ఇంకొక 2 మినిట్స్ సాటే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్లీ చాప్డ్ గ్రీన్ చిల్లీస్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొన్ని చాప్ టమాటోస్, కొంచెం సాల్ట్, ఇప్పుడు కొంచెం కర్డ్, ఒక స్మాల్ కప్ ఆఫ్ కర్డ్ చాలు. ఇప్పుడు ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అమూల్ ఫ్రెష్ క్రీమ్. సో ఈ ఫ్రెష్ క్రీమ్ వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది ఈ గ్రేవీకి. ఖచ్చితంగా ఇది వేసుకోవాలి, డోంట్ మిస్ దిస్ ఇంగ్రీడియంట్. ఇంతకుముందు చేసుకున్న హోమ్మేడ్ గరం మసాలా ఇంట్లో కూడా కొంచెం వేయాలి, కొంచెం చాలు. ఇప్పుడు ఇందులో ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్, ఈ పీసెస్ అన్నీ ఈ గ్రేవీలో వేసేసి బాగా కోట్ అయ్యేలాగా ఈ గ్రేవీ మొత్తం చికెన్కి మిక్స్ చేసుకోవాలి. నేను ఇంకొంచెం కర్డ్ అండ్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నా ఇంకో గ్రేవీకి, అకార్డింగ్ టు యువర్ టేస్ట్. అంటే థిక్నెస్ కొంచెం థిక్నెస్ బట్టి మనం ఈ కర్డ్ని కానీ క్రీమ్ని కానీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం కొరియాండర్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఈ చికెన్ రెసిపీకి. అండ్ దట్స్ ఇట్. టేస్టీ చికెన్ రెసిపీ రెడీ. సో నెక్స్ట్ మనం రైస్ కోసం గ్రేవీని ప్రిపేర్ చేయాలి. బిర్యానీ రైస్ కోసం ఇది కొంచెం మైల్డ్ టేస్ట్లోనే ఉంటుంది. కొంచెం ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్, అండ్ ఇప్పుడు కొంచెం షాజీరా, అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్,
కొంచెం చాలు, ఎందుకంటే ఇంతకుముందు చికెన్ రెసిపీలో కూడా వేసాం కదా. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని హోల్ గరం మసాలా లైక్ బిర్యానీ ఆకు, లవంగాలు అండ్ చెక్క. హోల్ గరం మసాలా అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసుకుందాం, కొంచెం ఆనియన్స్ బాగా మగ్గే వరకు. ఇప్పుడు ఇందులో ఫైనలీ చాప్డ్ కొత్తిమీర అండ్ పుదీనా ఈ రెండు వేసేసి ఇంకొంచెంసేపు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొబ్బరి పాలు వేయాలి. సో ఈ కొబ్బరి పాలు వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది రైస్కి, ఫ్లేవర్ అనేది. అండ్ కొంచెం టర్మరిక్ పౌడర్. అండ్ ఇప్పుడు కొంచెం కర్డ్ అండ్ కొంచెం ఫ్రెష్ క్రీమ్ ఈ రెండు వేసేసి బాగా మిక్స్ చేసుకుందాం. అండ్ కొంచెం సాల్ట్ అండ్ కొంచెం గరం మసాలా. ఇప్పుడు వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ కసూరి మేతి. ఈ కసూరి మేతి కూడా ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఈ కసూరి మేతి వేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ కొంచెం టమాటో ప్యూరీ. అండ్ కొంచెం చిల్లీ పౌడర్. కొంచెం ధనియాల పొడి వేసేసి ఒక 1 minute కొంతసేపు ఫ్రై చేసుకున్నాక 80% కుక్డ్ రైస్ వేసేసి అండ్ దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం లెమన్ జ్యూస్ అండ్ పైన కొంచెం నెయ్యి ఇవన్నీ వేసేసి ఒక 10 minutes మీడియం ఫ్లేమ్ అండ్ 5 minutes లో ఫ్లేమ్ పెట్టేసుకుంటే మన బిర్యానీ రైస్ రెడీ.
మర్చిపోయాను ఒకటి చెప్పడం, కింద ఇలాంటి ప్యాన్ పెట్టుకొని ఈ రైస్ని దమ్ పెట్టండి. చెప్పానుగా 10 minutes లో ఫ్లేమ్ అండ్ 5 minutes మీడియం ఫ్లేమ్ సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ 80% కుక్ అయింది కాబట్టి. ఇప్పుడు చూద్దాం రైస్ని. చూసారా, వెరీ వెల్ పర్ఫెక్ట్లీ కుక్డ్. నేను నార్మల్ రైస్తోనే చేశాను ఈ బిర్యానీ, బాస్మతి రైస్ కూడా యూజ్ చేయలేదు. యూ కెన్ యూస్ బాస్మతి రైస్ ఫర్ బెటర్ టేస్ట్. నార్మల్ రైస్తో కూడా చాలా బాగుంటుంది ఈ బిర్యానీ. అండ్ ఇప్పుడు ఫైనలీ ఇలా బౌల్లో ఇంతకుముందు చేసిన చికెన్ రెసిపీ ఆ రైస్ పైన వేసి, సో ఫైనలీ డన్. ఎంతో యమ్మీ అండ్ టేస్టీ చికెన్ బిర్యానీ. డెఫినెట్లీ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.